Hello aspirants, welcome to RAS exclusive channel for SSC Banking and Railways. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ పోస్టులకి సంబంధించి సిబిటి 1 లో మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చూడబోతున్నాం. సో ఫస్ట్లీ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది అప్లై డేట్ మనకి 15th ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉంది. అండ్ దీని యొక్క కరెక్షన్ విండో అంటే ఎడిట్ ఆప్షన్ మనకి 15th మే నుంచి 25th మే వరకు ఉంది. సో ఇక్కడ మీ ఈ ఎస్ఐ పోస్టులకి సంబంధించి మనకి టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క ఇనిషియల్ పే మనకి 35,400. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎవరైతే ఏజ్ బిట్వీన్ 20 to 28 ఉండి వీళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మనకి టోటల్ గా ఈ ఎగ్జామ్ కి సంబంధించి 3 ఫేజెస్ అయితే ఉన్నాయి. ఒకటేమో సిబిటి 1 అండ్ ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది, అది కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఈ సిబిటి ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 90 minutes ఎగ్జామ్ అండ్ 120 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఈ 120 మార్క్స్ బేస్ చేసుకుని మనకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది అండ్ ఈ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఒకసారి కట్ ఆఫ్ చూసే ముందు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ రైల్వే జోన్ కి అప్లై చేసుకోవాలి. అండ్ మన ఇండియన్ రైల్వేస్ టోటల్ గా 17 రైల్వే జోన్స్ గా ఆర్గనైజ్ చేయబడింది. అండ్ ఈ 17 రైల్వే జోన్స్ గా కూడా ఇలా డివైడ్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఆ రైల్వే జోన్ యొక్క పర్టిక్యులర్ జోన్ లో ఏదైనా రైల్వే ఆపరేషన్స్ కానీ లేదు అంటే వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇంకొంచెం ఎఫెక్టివ్ చేయడానికి ఈ రైల్వే జోన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రైల్వే జోన్స్ లో మరి మనం ఏ జోన్ కి అప్లై చేసుకోవాలనేది క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఉన్నారో మనం సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేసుకుంటాం. సౌత్ సెంట్రల్ రైల్వే విచ్ ఇస్ 11th one. అండ్ ఈ సౌత్ సెంట్రల్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే లేదా మెయిన్ జోన్ ఏంటి అంటే సికింద్రాబాద్ అని చెప్పొచ్చు. సో మనకి ఒఫీషియల్ వెబ్సైట్ ఏమవుతుంది అంటే ఆర్ఆర్బి sikindrabad.gov.in ఒఫీషియల్ వెబ్సైట్ గా ఉంటుంది మనకి. అండ్ ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అండర్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అంటే మనకి ఇక్కడ 6 డివిజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి గుంతకల్, గుంటూరు, హైదరాబాద్, నాందేడ్, సికింద్రాబాద్ అండ్ విజయవాడ. అంటే మీరు ఇప్పుడు సౌత్ సెంట్రల్ జోన్ లో అప్లై చేసుకోవాలి. అండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 డివిజన్ లో మీకు ఎక్కడైనా పోస్ట్ రావచ్చు. సో మనకి 17 రైల్వే జోన్స్ అయితే ఉన్నాయి. అగైన్ ఈ 17 రైల్వే జోన్స్ కూడా మనకి 6 గ్రూప్స్ గా డివైడ్ అవ్వబడ్డాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ అండ్ గ్రూప్ ఎఫ్. సో సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్కడ ఉంది అంటే గ్రూప్ ఏ. సో ఇక్కడ మనం కట్ ఆఫ్ చెక్ చేసుకునేటప్పుడు ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఉంటారో సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేసుకుంటారు కాబట్టి ఇది గ్రూప్ ఏ లో ఉంది కాబట్టి గ్రూప్ ఏ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రూప్ ఏ కేటగిరీలో మనకు ప్రీవియస్ గా కట్ ఆఫ్ ఎంత ఉంది ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ పోస్ట్ కి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ కదా మనది. సో ఇక్కడ కేటగిరీస్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ అయితే మేల్ కి 94.59 ఉంది, ఫీమేల్ కి 79.39. అండ్ ఓబీసీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 95.5 ఉంది అండ్ ఫీమేల్ కి 78 అని చెప్పొచ్చు ఆల్మోస్ట్. అండ్ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 85.5 అండ్ 60.5 అని చెప్పొచ్చు. ఎస్సీ వాళ్ళకి 80 అండ్ ఇక్కడ 74.35 అని చెప్పొచ్చు. సో యావరేజ్ గా మనం ఈ ఇయర్ అనేది కట్ ఆఫ్ ఇంకా పెరగొచ్చు కాబట్టి బికాస్ ఎవ్రీ ఇయర్ అప్లికెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి ఈ ఇయర్ మనం దీనికి సంబంధించి గ్రూప్ ఏ అది కూడా మన ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జనరల్ అయితే 90 to 95 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓబీసీ అయితే 90 to 95 అండ్ ఎస్సీ వాళ్ళైతే 80 to 85 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్టీ అయితే 80 to 85. సో ఈ కట్ ఆఫ్ ని మైండ్ లో పెట్టుకుని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేవి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. సో మీలో కనుక ఎవరైనా ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి కోర్స్ కోసం వెతుకుతున్నట్లయితే ఇదే మీ రైట్ టైం. బికాస్ ఇక్కడ మన రాస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు April 5th అనగా నిన్నటి నుంచి ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పక్కన ఇచ్చినటువంటి ఈ కాంటాక్ట్ నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి లేదా ఆర్సీఏ విచ్ ఇస్ రాస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్ ని డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు.